నమస్తే అండి. డిసెంబర్లో అల్లు అర్జున్ గారి సినిమా 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. జనవరి 10వ తారీఖున 'గేమ్ చేంజర్' రిలీజ్ కాబోతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మెగా ఫ్యామిలీలో విభేదాలు, లేదా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు అనేటువంటిది. వాళ్ళంతా యాక్చువల్గా ఒకటే కుటుంబం. అల్లు అర్జున్ సినిమాల్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆయన ప్రమోట్ చేసే విషయంలో మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళకి అండగానే ఉన్నది. కాకపోతే ఏవో ఈ మధ్యకాలంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇంకేదైనా కానీ కొన్ని అంశాలు అయితే నడిచినాయి. కొంత వివాదం నడిచింది, కొంత జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళకి మధ్య గొడవ ఉంటే మధ్యలో వేరే వాళ్ళు దూరారు. ఏది శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సామెతగా మెగా ఫ్యామిలీతో వైరం ఉంది కాబట్టి అల్లు అర్జున్ భుజాన వేసుకొని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అల్లు అర్జున్ పైన వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. అల్లు అర్జున్ని ప్రమోట్ చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్కి అండగా వాళ్ళు ఉన్నారు. ఇవాళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరయ్యా అంటే మన దగ్గర వైసీపీ బ్యాచ్ అనమాట. వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అడ్డం పెట్టుకొని మెగా ఫ్యామిలీ పైన విమర్శలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని టార్గెట్గా వాళ్ళు కామెంట్స్ చేసేటువంటిది మనకు కనబడుతూ ఉంది. అయితే ఏంటంటే కుటుంబంలో వచ్చినటువంటి వివాదాలు ఎన్నాళ్ళు ఉంటాయి. రేపు పొద్దునే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు రావచ్చేమో, లేదా పుష్ప 2 మూవీని సక్సెస్ చేయమని ఆయన అభిమానులకు పిలిపివ్వచ్చేమో, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ కలవచ్చేమో. వాళ్ళ వివాదాలు సమస్య పోవడానికి ఎంతసేపు పడుతుంది? విత్ ఇన్ ది ఫ్యామిలీ వాళ్ళే కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వివాదాలు ఎందుకని చెప్పి బయటకు వచ్చి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. ఏ గొడవ లేకుండా అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి దాని భుజాన వేసుకొని దానిపైన కామెంట్స్ చేయటం అనేది ఎంతమేరకు సమంజసం? మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ మూవీ రిలీజ్ అవుతుంటే, లేకపోతే టీజర్ రిలీజ్ అయితే దానిపైన ట్వీట్ చేయలేదేంటి? చిరంజీవి గారు అందరికి ట్వీట్ చేస్తారు కదా, ఎందుకు ట్వీట్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దానికేముంది? ఇప్పుడు గేమ్ చేంజర్కి కూడా సంబంధించి కూడా పాటలు రిలీజ్ అవుతున్నాయి, టీజర్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరి దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఏమన్నా ట్వీట్ చేశాడా? ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆయనేమో ఆయన సినిమా రిలీజ్ ఏర్పాట్లో ఆయన ఉన్నారు. రామ్ చరణ్, చిరంజీవి గారేమో వాళ్ళ సినిమా రిలీజులకు సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏంటంటే సినిమాల్లో పోటీ ఉంటుంది. స్పర్ధయా వర్ధతే విద్య. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడతారు. ఎవరో వాళ్ళకంటే మేము బాగా చేయాలని, మాకంటే వాళ్ళు బాగా చేయాలని, మా సినిమా ఆడాలని ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే, అందరి సినిమాలు ఆడాలని వాళ్ళు కోరుకుంటారు. చిరంజీవి గారు అయితే ఎవరి సినిమా రిలీజ్ అయినా అందరూ బాగుండాలి, అందరి సినిమాలు ఆడాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పి ఆయన అందరికీ అభినందనలు తెలియజేస్తారు, అందరినీ అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా అందరి అభిప్రాయాలు అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే జరిగినటువంటిది మొన్న 2024 ఎన్నికల టైంలో ఆయన నంద్యాల వెళ్ళటం, ఆ తర్వాత ఏవో కొన్ని వివాదాస్పదమైన కామెంట్స్ రావటం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలను కొంత వివాదాస్పదం అవటం, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కొంత గ్యాప్ వచ్చింది. కోర్స్ రావచ్చు. కానీ వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా. వాళ్ళకి మధ్యలో దూరి అనవసరమైనటువంటి కామెంట్స్ చేయటం, అనవసరమైనటువంటి ఇవి చేయటం కూడా కరెక్ట్ కాదేమో. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఆయన సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కాళ్ళపైన ఆయన నిలబడదాం అనుకుంటున్నాడు. ఆయనకంటూ ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆర్మీ ద్వారా ఆయన ప్రమోట్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోయినా కూడా నేను నిలబడతానని చెప్పి ఆయన భావిస్తూ ఉండుండొచ్చు. ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తే తప్పే ఉంది దాంట్లో. ఆయన అలాగనే ఎదుగుతారు. మెగా ఫ్యామిలీతో రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ యొక్క అండదండలతో రామ్ చరణ్ సినిమాలు ఆడతాయి. ఆయన పెద్ద హీరోగా ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆల్రెడీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందినటువంటి వ్యక్తి. ఆయన కార్యక్రమాలు, ఆయన దాంట్లో ఆయన ముందుకెళ్తారు.
కాకపోతే ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఈ కార్యక్రమం మొత్తంలో వైసీపీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో అర్థమయ్యేటువంటి విషయం కాదు. వాళ్ళు దూరిపోయి అనవసరమైనటువంటి కామెంట్స్, అనవసరమైనటువంటి విమర్శలు చేయటం ఏంటనేది అర్థం కానిట్టు. అంటే నంద్యాల వెళ్ళి వాళ్ళ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేశారు కాబట్టి దాని కృతజ్ఞతగా వైసీపీ వాళ్ళంతా, వాళ్ళ మీడియా అంతా అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారేమో అర్థం కానిటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పోటీతత్వం ఉండాలి, ఎవరికి వాళ్ళు పోటీలు పడి ఎదగాలని కోరుకోవాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి టార్గెట్, వ్యక్తిగతమైనటువంటి దాడులు, అనవసరమైనటువంటి విమర్శలకి అది దారితీసే విధంగా లేకుండా ఉంటేనే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.